ఈనాడు ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో వారు ప్రతిపాదించినటువంటి కార్యక్రమంలో లక్షలాది మంది భారతదేశ ప్రజలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గ్రామ స్థాయి వరకు కూడా పాల్గొని యువత యొక్క శక్తిని ప్రదర్శించడం జరిగింది. ప్రపంచంలోనే మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, అత్యధిక జనాభా కలిగిన దేశం, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్నటువంటి దేశం. మన యావరేజ్ మేడన్ ఏజ్ చూసుకున్నట్టయితే ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద దేశాలు చైనా కానీ అమెరికా కానీ ఆ దేశం కన్నా 8 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్నటువంటి యువతనే ఈ దేశంలో 29% మంది ఉన్నారు. ఈ క్రీడల తర్వాత ఈ స్ఫూర్తిని చూసి ప్రపంచ దేశాలు మన భారతదేశాన్ని కబలించాలనుకునే దేశం కానివ్వండి, మన భారతదేశం పైన ఏ విధంగానైనా దేశాన్ని అస్థిరతపరిచేటువంటి దురాలోచనతో ఉన్నటువంటి శక్తులు కానీ మన ఈ యువత శక్తిని చూసే అటువంటి ఆలోచనలు వాళ్ళు విరమించుకునేటువంటి పరిస్థితిని మన నరేంద్ర మోడీ గారు ఈనాడు కల్పించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు స్వచ్ఛ భారత్ నుంచి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా అన్ని ఆచరణ యోగ్యమైనవి, అందరికీ ఆలోచింపజేస్తున్నాయి కూడా. దీనిలో కూడా వెనుకంజ వేయలేదు భారత ప్రజలు ఏకధాటిపైన ఉన్నారు. ప్రధానంగా భారతదేశం క్రీడలలో చెస్ కానివ్వండి, పోలో కానివ్వండి, ఇంకెన్నో రంగాల్లో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది. ఆనాడు నిజాం ప్రభుత్వం నుంచి ఈ హైదరాబాద్ సంస్థానాన్ని విమోచనం కలిగించడానికి కోసం కూడా దాని పేరు సైనిక చర్య పేరు పోలో, ఆపరేషన్ పోలో అని పెట్టారు. ఎందుకంటే ఇక్కడ పోలో గేమ్స్ గ్రౌండ్స్ ఎక్కువ ఉన్నాయనేటువంటి ఒక ఆలోచన కూడా ఇందులో ఒక భాగంగా ఉండేది. ఏదేమైనా ఈనాడు ఈ పోటీలో పాల్గొన్నటువంటి యువతకందరి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పోల్ మొత్తం ఈ పోటీల ద్వారా విజేతలు కానీ లేకపోతే ఇంత పాల్గొన్నవారు ఓడిపోవచ్చు గెలవచ్చు అదేనా కూడా వీళ్ళందరూ కూడా ఇదే విధంగా కంటిన్యూ చేయాలి. ఏదో తరంగా మొత్తం ప్రతిరోజు గ్రామాల నుంచి పట్టణాల వరకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, దీనివల్ల ఒక నిగ్రహ శక్తి పెరుగుతుంది. ఎంతో దురలవాట్లు మన చుట్టే ఉన్నాయి. వీటన్నిటిని కూడా అధిగమించాలంటే సెల్ఫ్ రెస్టైన్మెంట్ కోసం ప్రధానమైనటువంటి పాత్రను ఇవి పోషిస్తాయి. కాబట్టి దీని యొక్క ఉపయోగాన్ని మీరు అందరూ పొందాలని ఈనాటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కిషన్ రెడ్డి గారికి, తర్వాత సభా నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ మనం ప్రధానమంత్రి గారు కూడా మనందరూ కూడా కలిసి వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. నమస్కారం.